నమస్తే అన్న, అందరికీ నమస్కారం. భారత ప్రభుత్వం, భారత ఆర్మీ ఆపరేషన్ సింధూర్ అని చెప్పేసి ఒక ఆపరేషన్ చేపట్టి అర్ధరాత్రి వెళ్ళి మనం చూసుకుంటే వైమానిక దాడులు అయితే చేసిన విషయం అందరికీ తెలిసిందే. అలాగే దీనికి సంబంధించి పాకిస్తాన్లోని ఉగ్ర స్థావరాలే లక్ష్యంగా వాయుసేన దాడులు రాత్రి 1:05 నుంచి 1:30 మధ్య జరిగినట్లు మిలిటరీ కల్నల్ సోఫియా ఖురేషీ గారు వెల్లడించారు. 30 ఏళ్లుగా ఉగ్రమూకలకు పాకిస్తాన్ ఆశ్రయం ఇస్తుందని, మొత్తం 21 ఉగ్ర స్థావరాలను గుర్తించినట్లు, పాక్ సైనిక శిబిరాలు లక్ష్యంగా దాడులు చేయలేదని ఆమె స్పష్టం చేసింది. పహల్గాం మృతులకు న్యాయం చేసేందుకు ఆపరేషన్ సింధూర్ చేపట్టినట్లు ఆమె అయితే వెల్లడించింది. అలాగే భారత ఆర్మీ మనం చూసుకుంటే పాక్లోని 4, పిఓకేలోని 5 తీవ్రవాద స్థావరాలపైన దాడి చేసింది. ఇందులో ముంబై దాడుల సూత్రధారి లష్కరే తోయిబా వ్యవస్థాపకుడు హఫీజ్ సయీద్ కంచుకోట మురిట్కే కూడా ఉంది. అలాగే ముజాఫర్బాద్లోని 2 ప్రాంతాలు కోట్లీ, గల్పూర్, బింబర్, సియాల్కోట్, చక్రంబు, మురిట్కే, బహల్పూర్లోని టార్గెట్ను భారత ఆర్మీ ఛేదించింది. జైషే మహమ్మద్, లష్కరే ఉగ్రవాద సంస్థల టాప్ లీడర్స్ లక్ష్యంగా ఆపరేషన్ సింధూర్ చేపట్టినట్లయితే రక్షణ మంత్రిత్వ శాఖ ప్రకటించింది. మరి ముఖ్యమైన విషయం ఏంటంటే కానీ భారత ఆర్మీ చెప్పి మరీ కొట్టిందనమాట. ఎందుకంటే ఇంకా దాడి జరగబోతూ ఉందన్న ఒక 10 నిమిషాల ముందు మనం చూసుకుంటే భారత ఆర్మీ ట్వీట్ అయితే పెట్టడం జరిగింది. వీఆర్ రెడీ అని చెప్పేసి ఒక ట్వీట్ పెట్టి మరి మేము వస్తూ ఉన్నాము, ట్రైన్ అయ్యి ఉన్నామని చెప్పేసి పూర్తి సన్నద్ధతతో అయితే ఈ యొక్క దాడులు అయితే ఆపరేషన్ సింధూర్ అయితే చేపట్టడం జరిగింది. మరోపక్క భారతదేశంలో ఉన్న కొంతమంది కుక్కలు అయితే మరుగుతూ ఉన్నాయి, అమాయకుల ప్రాణాలు చంపుతూ ఉన్నారు, వాళ్ళ ప్రాణాలు చంపుతూ ఉన్నారని చెప్పేసి. అలాగే పహల్గాం దాడిలో చనిపోయిన భారతీయులు అమాయకులు కాదా, వాళ్ళ ముందరే వాళ్ళ యొక్క భర్తలను చంపుతూ ఉంటే ఆ యొక్క మహిళలు ఎవరైతే ఉన్నారో వెళ్ళి అడిగితే కానీ వెళ్ళి మీ మోడీకి చెప్పుకోండి అన్నారో, మోడీకి వెళ్ళి వాళ్ళు చెప్పారు, ఆయన విన్నారు. ఇప్పుడు మోడీ గారు ఏం చేస్తూ ఉన్నారో పాకిస్తాన్ చూస్తూ ఉండాలి తప్పితే ఏమీ చేయలేదు. ఎందుకంటే భారతదేశం తీవ్రవాద స్థావరాలు ఏవైతే ఉన్నాయో వాటిని లక్ష్యం చేసుకొని మాత్రమే ప్రస్తుతమైతే ఈ యొక్క దాడులు చేస్తూ ఉంది. అలాగే ఇక్కడ ముఖ్యమైన విషయం ఏంటంటే కానీ పాకిస్తాన్ పాక్ ఆక్రమిత కాశ్మీర్ పిఓకేలోని 9 ఉగ్ర స్థావరాలను భారత్ ధ్వంసం చేసింది. ఇందులో పాకిస్తాన్లో 4 ఉంటే పిఓకేలో 5 ఉన్నాయి. పాక్లోని 9వ అతిపెద్ద నగరమైన బహల్పూర్లోని జైషే మహమ్మద్ ప్రధాన కార్యాలయాన్ని సైతం భారత ఆర్మీ నేలమట్టం చేసింది. ఆ ప్రాంతం దాదాపు పాకిస్తాన్ మధ్యలో ఉన్న భారత్ వెనక్కి తగ్గలేదు. పహల్గాం తీవ్రవాద దాడికి ప్రతీకారంగా అక్కడికి వెళ్ళి విధ్వంసం సృష్టించింది. ముఖం పగిలేలా పాకిస్తాన్కు జవాబు ఇచ్చింది. ప్రస్తుతం మనం చూసుకుంటే ఈ దాడి గురించి ప్రపంచ దేశాలు కూడా మాట్లాడుతూ ఉన్నాయన్నమాట. ప్రపంచ దేశాలన్నీ భారతదేశానికి మద్దతు తెలుపుతూ ఉన్నాయి. అలాగే దాడి చేసిన వెంటనే భారతదేశం అన్ని దేశాలకైతే ఇలా దాడి చేశామని చెప్పేసి సమాచారం కూడా అందించడం జరిగింది. ఏది ఏమైనా సరే కానీ ప్రస్తుతం అయితే పాకిస్తాను మరొకసారి భారత్ వైపు కన్నెత్తి చూడాలంటే భయపడే విధంగా భారత ఆర్మీ అయితే ధీటైన జవాబిచ్చింది. భారత 28వ ఆర్మీ చీఫ్ మనోజ్ రనవనే గారు ట్వీట్ చేశారు. అభి పిక్చర్ బాకీ హై అని చెప్పేసి ప్రకటించడంతో మరిన్ని దాడులు జరగడం ఖాయమని చెప్పి స్పష్టమవుతూ ఉంది. ఏది ఏమైనా సరే కానీ ఈసారి జరగబోయే దాడులు ఏవైతే ఉన్నాయో పాకిస్తాన్ భారతదేశం వైపు కన్నెత్తి చూడాలంటే, ఉగ్రవాదులు కన్నెత్తి చూడాలంటే భారతదేశంలోకి మనం అడుగు పెడితే వాళ్ళు మన నట్టింట్లోకి వచ్చి మనల్ని చంపుతారన్న భయాన్ని అయితే భారత ఆర్మీ పుట్టించింది. భారత ఆర్మీకి మనందరి తరపున కృతజ్ఞతలు, ధన్యవాదాలు, పాదాభివందనాలు తెలియజేసుకుంటూ అలాగే అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.